హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకునే స్వీట్ రెసిపీని చూద్దామండి. కీర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. రైస్ కీర్ను ఇది సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. హెల్త్కి కూడా మంచిదండి. ఎక్కువ హడావిడి లేకుండా ఎవరైనా రిలేటివ్స్ సడన్గా ఇంటికి వస్తున్నారు అన్నా, లేకపోతే ఇంట్లో ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా, దేవుడికి ప్రసాదంగా పెట్టాలైనా కానీ ఇది ప్రిపేర్ చేయండి. రైస్ కీర్ చాలా బాగుంటుంది, యూనిక్గా ఉంటుంది టేస్ట్. అలాగే సింపుల్గా ఫ్యూ స్టెప్స్లోనే అయిపోతుంది. దీన్ని ఈజీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో కొలతలతో సహా చూసేద్దాం. దీనికోసం ముందుగా 1 కప్పు వరకు బాస్మతి రైస్ని తీసుకోండి. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి, ఫ్లేవర్ బాగుంటుందని. మీరు నార్మల్దైనా తీసుకోవచ్చు, బట్ బాస్మతి రైస్ తీసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. దీన్ని ఈ విధంగా మిక్సీలో యాడ్ చేసుకొని, మరీ పౌడర్లా లాకుండా మరీ ముక్కలుగా కాకుండా ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1 కప్పు వరకు పచ్చి కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆవు నెయ్యిని కానీ లేకపోతే నార్మల్ నెయ్యిని కానీ యాడ్ చేసుకోండి. దీంట్లో కొద్దిగా నెయ్యి ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లోకి 10 నుంచి 15 వరకు జీడిపప్పు పలుకులను గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. మనకి ఇవి బాగా ఫ్రై అవుతేనే టేస్ట్ బాగుంటుందండి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ జీడిపప్పులను తీసుకొని ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే నెయ్యిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలను కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. మనకి ఇక్కడ పచ్చి కొబ్బరి ముక్కలు వేగడానికి కొంచెం టైం బాగానే పడుతుందండి, ఓపిక్గా. ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయితే కనుక టేస్ట్ బాగుంటుందండి. నేను మీకు చూపిస్తున్నట్టుగా ఇలా కలర్ మారేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి తీసుకొని. ఇప్పుడు దీంట్లో కొద్దిగా నెయ్యి మిగులుతుంది కదండి, అదే నెయ్యిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకోండి. ఈ నూకను యాడ్ చేసుకొని నూక కూడా కొద్దిగా కలర్ మారేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. మనకి నూక కొద్దిగా కలర్ మారి నెయ్యి పైకి తేలుతున్నట్టుగా అనిపించిందంటే సరిపోతుందండి, మనకు ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. నేను మీకు చూపిస్తున్నట్టుగా లైట్గా కలర్ మారేంత వరకు ఈ విధంగా దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఈ విధంగా కలర్ మారిన తర్వాత దీంట్లోకి ఒక 3 పావు లీటర్ల వరకు, అంటే 750 ml అండి, ఒక 3 పావు లీటర్ల వరకు చిక్కటి పాలను యాడ్ చేసుకొని ఈ పాలు బాగా కలిసేలా కలుపుకొని మనకి ఈ పాలలో ఈ బాస్మతి రైస్ నూకలు వేసుకున్నాం కదండి, ఇది మొత్తం బాగా ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈజీగానే ఉడికిపోతుందండి. మనకి రైస్ పెద్దగా ఉంటే కనుక టైం పడుతుంది, కానీ ఇది ఆల్రెడీ మనం మిక్సీ పట్టుకున్నాం కాబట్టి సింపుల్గానే ఉడికిపోతుంది. ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుకోండి. అలా కలుపుకోవడం వల్ల కింద అడుగు పట్టుకుండా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇలా ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉంటే మనకి ఒక 15 నుంచి 20 నిమిషాల మధ్యలో ఉడికిపోతుందండి మనం వేసిన రైస్ మొత్తం కూడా. ఈ విధంగా నేను మీకు చూపిస్తున్నట్టుగా రైస్ కూడా చిక్కగా అయిపోతుంది. దీన్ని అంతా బాగా కలిసేలా కలుపుకొని, ఒకవేళ మీకు ఉడకలేదు అనిపిస్తే కనుక స్టవ్ను సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఈ విధంగా చిక్కగా ఉడికిపోయిన తర్వాత దీంట్లోకి 1 కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ పంచదారని యాడ్ చేసుకుంటున్నానండి, మీకు బెల్లం అయినా యాడ్ చేసుకోవచ్చు, కానీ బెల్లం మళ్ళీ వేడి చేసి తిరుగుతుందని నేను పంచదార యాడ్ చేసుకుంటున్నాను. అలాగే దీంట్లోకి కొద్దిగా ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇది అంతా బాగా కలిసేలా కలిపేసుకోండి. మనకి రైస్ ఉడికిపోయిన తర్వాత వేస్తాం కాబట్టి పంచదార ఒకటి కరిగితే సరిపోతుందండి, ఇంకెక్కువసేపు ఉడికించిన అవసరం లేదు. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ పంచదార కరిగేంత వరకు కలుపుకోండి, సరిపోతుంది. ఈ విధంగా పంచదార బాగా కరిగిపోయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు, అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను కూడా యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలా కలిపేసుకోండి. మీకు ఇక్కడ ఇంట్రెస్ట్ ఉంటే గులాబీ రేకులను కూడా యాడ్ చేసుకోవచ్చండి, టేస్ట్ బాగుంటుంది. అంతేనండి, ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకొని రైస్ కీర్ రెడీ అయిపోతుంది. ఈసారి ప్రసాదాలకు కానీ గెస్టులు వచ్చినప్పుడు కానీ ఇలా ప్రిపేర్ చేయండి. బాస్మతి రైస్ ఫ్లేవర్ తెలుస్తూ యూనిక్గా చాలా బాగుంటుంది.